సిఐ వల్ల నాకు ప్రాణహాని ఉందంటూ ఓ యువకుడు సోషల్ మీడియా వేదిక ద్వారా పోస్ట్ పెట్టిన నేపథ్యంలో అయితే మనం కథనం ప్రచురించాము. ఈ కథనం ప్రచురించిన దానిలో అయితే పోలీసులు అయితే ఈరోజు రెస్పాండ్ అయిన తీరు అయితే చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. గత 4 రోజులుగా కొమ్ము తరుణ్ అనే యువకుడు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఆరోపణల వెనుక వాస్తవాలు లేవంటూ కూడా ఈరోజు పోలీసులు అయితే ఓపెన్ అప్ అయ్యారు. మన కథనం ప్రకారం అయితే వాళ్ళు స్పందించిన తీరు కూడా చర్చనీయాంశంగా కూడా చూసుకోవచ్చు. ఏదైతే కొమ్ము తరుణ్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులను డిఫెన్స్లోకి నెట్టేసే విధంగా ఉన్నాయంటూ కూడా డిఎస్పీ లక్ష్మణరావు గారు అయితే ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చినటువంటి సారాంశం అయితే చెప్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే రామ్మోహన్ నాయుడు అభిమానిగా కూడా కొంతమందికి దగ్గర అయ్యాడు. రామ్మోహన్ నాయుడు గుండెల మీద టాటో వేసుకుని చిట్టు పేరు చెప్పని కాయలు అమ్ముకునే రీతిలో అయితే ఈ తరుణ్ కుమార్ ఉన్నాడంటూ కూడా ఈరోజు పోలీసులు చెప్తున్నటువంటి అంశాలు అయితే విస్మయానికి గురి చేసినాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొమ్ము తరుణ్ పైన చాలా అభియోగాలు ఉన్నాయి. అలాగే ఇతను 2 సార్లు అంటే కేసులు నమోదయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అతను బెయిల్ మీద ఉన్నాడు. ఆ బెయిల్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో అయితే తనను పోలీసులను డిఫెన్స్లోకి నెట్టేయడానికి, అతను నిర్దోషం చెప్పుకోవడానికి ఒక మసిపూసి మారేడుకాయ చేసుకునే విధంగా అయితే పోలీసుల్ని వాడుకుంటున్నాడు అనేది ఒక ప్రధానంగా డిఎస్పీకి చెప్పినటువంటి సారాంశం. అసలు డిఎస్పీ గారు ఏం చెప్పారు, అసలు కొమ్ము తరుణ్కు ఎటువంటి కేసులు ఉన్నాయి అనేది కూడా ఆయన బాహాటంగా కూడా క్రైమ్ చరిత్ర అనేది చెప్పారు. ప్రధానంగా చూసుకుంటే రామ్మోహన్ నాయుడు ఫేస్బుక్ అకౌంట్ని ఇతను వాడుతూ కూడా అతను ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా కొంత వ్యక్తుల్ని టార్గెట్ చేసుకుని ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇప్పటికే 30 లక్షలు డ్రా చేశాడంటూ కూడా ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసు కూడా ఇది పెండింగ్లో ఉంది. అలాగే ఒక అతని దగ్గర 30,000 దారి మధ్యలో అటకాయించి తీసుకున్న కేసులో కూడా ఇప్పటికే జైల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తిగా కొమ్ము తరుణ్ని అభివర్ణిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులపైన పోలీసులు నిఘా పెడతామంటూ కూడా, అలాగే ఎటువంటి కారణాలు అంటే ఇట్లాంటి నేర ప్రవృత్తి లిస్టులో ఉన్నటువంటి వ్యక్తుల్ని పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటూ కూడా అయితే పోలీసులు చెప్తున్నటువంటి తీరు అయితే ఒక ఈ అంశానికి ఫుల్ స్టాప్గా మనం తీసుకోవచ్చు. అసలు పోలీసులు ఏం చెప్పారు, కొమ్ము తరుణ్ అసలు ఏమన్నాడు అనే దానికి పోలీసులు ఇచ్చినటువంటి సమాధానాలు ఈ ప్రెస్ మీట్లో ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్ సారాంశం ఒకసారి విందాం. కొమ్ము తరుణ్ కుమార్ అనే ఆయన తాను చేసినటువంటి ఈ నేరాలు, తప్పుడు పనులు ఇవన్నీ కూడా పోలీసు వారు గుగ్గిలు అవుతున్నారు, వెరిఫై చేస్తున్నారు. ఇంకా ఏమైనా ఈ కేసులు ఫేస్ చేయాలని భయపడి ముందరకాలకు బంధం వేయాలి, పోలీసుల్ని ఒక డిఫెన్స్లో పెట్టేయాలనే ఉద్దేశంతో పోలీసులు వారు ముందుకెళ్ళి అన్నారు యాక్షన్ తీసుకోవడానికి ఆలోచించాలనే విధంగా ప్రవర్తిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఇంకొక నేర చరిత్ర చూస్తే అది రూఢి అవుతుంది. ఎందుకంటే 2022లో కొమ్ము తరుణ్ కుమారు మరియు ఇంకొక వ్యక్తితో కలిసి ఉదయ్తో కలిసి తన ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పుకుంటున్నారు. రాజవీధిలో మిక్సర్ తయారీ కేంద్రం ఉన్నటువంటి ఒక ఆసాద్ మీద అటాక్ చేసి, ఇద్దరు కలిపి అటాక్ చేసి ఆయన దగ్గర 8,000 రూపాయలు రాబరీ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ని 2022లోనే కేసు నమోదు చేశారు, ఆయన అరెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా కేసు పెండింగ్లో ఉంది. 2022 నుంచి కూడా ఈ నేర చరిత్ర మనకి పోలీస్ స్టేషన్లో రికార్డ్ అవుతుంది. అలాగే 2023లో కూడా నేను వేరే వ్యక్తితో కలిపి ఒక వ్యక్తి మోటార్ సైకిల్పై వెళ్తుంటే రవి డాబా దగ్గర ఆపి అతని 30,000 రూపాయలు దోచుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా 2023లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ తరుణ్ కుమార్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ పంపించడం జరిగింది. ఆ కేసు కూడా పెండింగ్లో ఉంది పోలీస్ స్టేషన్. అలాగే 3వ కేసు రీసెంట్గా కేసు కట్టాము. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు గారి తాలూకా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి గౌరవనీయులు మంత్రివర్యులు గారికి బాగా వంచుతున్నానని చాలా
ఆయన కార్యక్రమాలు అనేటువంటి ఫాలో అప్ యాక్షన్ చేస్తుంటాను. అన్నీ కూడా నేను కొంతమంది వ్యక్తుల్ని నమ్మబలికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి 30 లక్షల రూపాయలు ఒక కాజేశాడు ఒక వ్యక్తి దగ్గర. అది కూడా 3వ కేసుగా నమోదు చేసాం. అదేవిధంగా ఈ తమ్ముడు కూడా అరుణ్ కుమార్ కూడా టెక్కల్ పోలీస్ స్టేషన్లో చేసినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ మీద మాకు రికార్డు ఉంది. ఆ రికార్డు బేస్ చేసుకుని రౌడీ షీట్ ఉంది. మాకు తెలియజేస్తుంది ఏంటంటే ఈ అరుణ్ కుమార్ తను సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ వేదికగా చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవము, ఎటువంటి ట్రూత్ లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. దీని మీద చట్టపరంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకునే ఉంటాము. ఇక్కడ రోజు వాచ్ పెడతా ఉంటాం. ఆయన తన ప్రవర్తన మార్చుకోకపోతే మాత్రం ఈ యాక్షన్స్ అన్నిటి కూడా ఆయన బాధ్యత వహించే తప్పదు.